ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ఎన్నికలు కావచ్చు, రీసెంట్‌గా జరిగిన తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇట్లా ఏ రకమైన ఎన్నికలను మనం చూసుకున్నా సరే, ఆ ఎన్నికల విషయంలో ఏదో మతలబు జరుగుతోందని ప్రజలు నమ్ముతున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ ఆరోపిస్తున్నారు. దీని మీద సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేయాలి, పోరాడాలని మీరు అనుకుంటున్నారా? ఉండవల్లి సుప్రీంలో పోరాడాలి, అవసరం లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో ఉండవల్లి అరుణ్ కుమార్ ఖచ్చితంగా చూస్తారు. కనీసం ఒక 500 మందైనా ఆయనకు సజెస్ట్ చేయండి ఏం చేస్తే బాగుంటుందో. ఆయన కామెంట్స్ చూసినప్పుడు 5 కామెంట్లు, 10 కామెంట్లు ఉంటే చండాలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక 500 కామెంట్స్ అన్న ఇవ్వండి. ఉండవల్లి సుప్రీంలో పోరాడాలి, అవసరం లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆయన ఈ కామెంట్ సెక్షన్ చూస్తారు. చూసినప్పుడు ఓకే ఎంతమంది కోరుకుంటున్నారు నేను చేయాలని, లేదా ఎంతమంది కోరుకోవట్లేదు నేను చేయాలని, అవసరం లేదు అనుకుంటున్నారు అని రెండిట్లో ఒక్కటి క్లియర్ కట్గా అర్థమైపోవాలి. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో ఎన్నికల నిర్వహణ తీరు మీద వస్తున్నటువంటి వార్తలు గమనిస్తుంటే సామాన్యులకు కూడా ఎన్నో రకాల అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఓట్ల లెక్కింపులో కనిపిస్తున్నటువంటి తేడాలు ప్రజాస్వామ్యంలో పారదర్శకత మీద ఒక పెద్ద ప్రశ్నగా మారాయి. ఒక నిమిష కాలంలో నలుగురు వ్యక్తులు ఓట్లు వేయడం సాధ్యమేనా అనేటువంటి ప్రాథమిక సందేహాల్ని అందిస్తున్నారు పరకాల ప్రభాకర్. దీని నుంచి మొదలు పెడితే ఫారం 17 కావచ్చు, ఇలాంటి లక్షల సంఖ్యలో ఓట్లు ఎందుకు మారుతున్నాయనేటువంటి ప్రశ్నలు కూడా వైసీపీ లాంటి ప్రతిపక్షాలు కుప్పిస్తున్నాయి. అర్ధరాత్రి వేళల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో వందలాది ఓట్లు, లక్షలాది ఓట్లు ఎట్లా అవుతాయి అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా సరైన వివరణ ఇవ్వలేకపోతుంది అంటున్నారు. దీనికి తోడు పోలింగ్ సమయంలో భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల రికార్డింగ్లు అడిగితే అవి లేవని చెప్పడం, లేదా డిలీట్ అయిపోయాయి అని చెప్పడం వెనక ఏదో ఒక పెద్ద కుట్ర ఉందనేటువంటి భావన బలపడుతుంది. ఇదే చెప్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా. సీసీ కెమెరాలు పెట్టేదే పారదర్శక కోసం అయినప్పుడు, ట్రాన్స్పరెన్సీ కోసం, పారదర్శకత కోసం అయినప్పుడు అవి లేకపోవడం ఏంటి అనేటువంటి బిగ్ ప్రశ్న వస్తుంది. ఆ డేటాని భద్రపరచకపోవడం అంటే ఎంత దారుణం అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట ఓట్లు వేసేందుకు క్యూలు ఉన్నాయో లేదో చూపేటువంటి ఆధారాలు కూడా మాయం చేయడం అంటే అది బూత్ క్యాప్చరింగ్కి ఒక పెద్ద సందేహంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఏ స్థాయికైనా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాజకీయ సమీకరణాలు ఎగలా ఉన్నా ప్రజల జీవితాల్లో వచ్చే మార్పులే కీలకంగా ఉంటాయి. ప్రస్తుత రాజకీయాల్లో ఎజెండా అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది అంటున్నారు ఆయన. ఒకరు అధికారంలోకి రావడానికి బలమైన సిద్ధాంతంతో వెళుతున్నప్పుడు వారిని ఎదుర్కొనే వారికి కూడా అంతే స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. పొత్తులు అనేవి కేవలం అవసరానికి మాత్రమే కాకుండా ఉండాలని, ప్రజల నమ్మకాన్ని గెలిచేలా ఉండాలి అంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనలో కొన్ని మార్పులు వచ్చాయనేది వైసీపీ యొక్క ఆరోపణ. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నగదు బదిలీ పథకాలు నేరుగా ప్రజల చేతుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. జీతాలు ఇవ్వడం ఆలస్యమైనా సరే సంక్షేమ పథకాల విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు జగన్ అనేటువంటి మాట చెప్తూ ఉంటుంది వైసీపీ. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అంతకన్నా ఎక్కువ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన క్షేత్రస్థాయిలో పేదలకి ఆ ఫలితాలు రావట్లేదు అనేది వైసీపీ యొక్క ప్రాథమిక విమర్శ, అతిపెద్ద విమర్శ. అట్లా జరగట్లేదని టీడీపీ కూడా సమాధానం చెప్పుకుంటుంది. సో కాగితాల మీద ఒకలాగా, సామాన్య ప్రజల మాటల్లో మాత్రం పాత రోజుల్లోనే డబ్బులు కరెక్ట్గా వచ్చేవనే అభిప్రాయం ఉందంటున్నారు. సో పత్రికలు, మీడియా సంస్థలు ఎవరికి నచ్చినట్టు వారు వార్తలు రాసుకుంటూ ఉన్నా అసలు వాస్తవం అనేది కేవలం లబ్ధి పొందే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కదా అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక భవిష్యత్తు రాజకీయాల విషయానికి వస్తే వచ్చే ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఇంకా క్లిష్టంగా మారే ఛాన్సెస్ ఉన్నాయనేది ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క వాదన.